पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. సత్యాట ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యాట ప్రకాశంలో బ్రాహ్మణ గ్రంథములు, వేద గ్రంథములు వాటి గురించి తెలియజేసుకున్న తర్వాత ప్రమాణాలు చూపిస్తున్నాడు. ఏంటంటే నిరుక్తము వేదం యొక్క ప్రవేశిక, వేదములో ఎట్లా ప్రవేశించాలి అనేటువంటి రహస్యాన్ని నిరుక్తం చెప్తుంటది. కాబట్టి స్థానురయం భారహార ఖిల భూదీత్య వేదం న విజానాతియో అర్థం సో అర్థజ్ఞ ఇత్ సకలం భద్రమశ్నుతే నాకమేతి జ్ఞానం విధూత పాప్మా. దీని యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క వేదమంత్రం స్థాను అంటే స్థాగతి నివృత్తౌ, స్థిరముగా ఉన్నటువంటి, మార్పు లేనటువంటి, భేదభావం కనబర్చనటువంటి, సూటి అయినటువంటి ఆ యొక్క వేద జ్ఞానం. అయం, ఈ వేద జ్ఞానం ఎటువంటిది? స్థిరమైనటువంటిది, మార్పు లేనటువంటిది, తిరుగులేనటువంటిది. అటువంటి ఈ వేద జ్ఞానం భారహార అంటే తహతుకు మించిన బరువును మోసేటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుంటుందో ఈ వేద జ్ఞానం అటువంటి ఈ విధంగా అనిపిస్తుంటది. భారహారం కిలా అభూత్ అధీత్య. ఎవరికి ఇలా అనిపిస్తుంటది అని అంటే, కిలా అంటే నిశ్చితంగా, అభూత్ అవుతుంది. ఎవరికి అని అంటే అధీత్య, ఎవరైతే వేదమును చదివి, అధీత్య వేదం నా విజానాతి, దాని అర్థమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయజాలరో వారికి తహతకు మించిన వారు బరువును ఎత్తుకుపోతుంటే వారి శారీరక స్థితి ఏ రకంగా అస్తవ్యస్తంగా నిర్బలంగా ఉంటుంటుందో ఈ వేదము కూడా వారికి అటువంటిది. యో అర్థం, ఎవరైతే వేద జ్ఞానం, వేద మంత్రాన్ని చదువుతుంటారో ఆ అర్థం తెలుసుకోలేనటువంటి, అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనటువంటి అటువంటి వారి పరిస్థితి ఇటువంటి దుర్భరముగా ఉంటుంది, భారముగా ఉంటుంది. యో అర్థజ, ఎవరైతే అర్థం తెలుసుకుంటారో, ఎవరైతే వేద మంత్రములు, ఏ మంత్రము చదువుతున్నారో ఆ వేద మంత్రముల యొక్క అర్థం తెలుసుకుంటారో, ఇది సకలం భద్రభష్ణుతే, అటువంటి వారు ఈ విధంగా సకలం, సంపూర్ణము, అన్ని విషయాలలో, అన్ని రంగాలలో, అన్ని ప్రకారములైనటువంటి భద్రం, శుభము, మంగళము అశ్నుతే అనుభవిస్తుంటారు. అంటే అంత మంచిని చేకూర్చుకుంటారు. ఎవరికైతే అర్థం తెలియదో వారు ఎదుటివారు అడిగిన దానికి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉంటారు. మంత్రం తెలుసు కానీ దాని అర్థం తెలియనందువల్ల సమాధానపరచలేనటువంటి స్థితిలో అజ్ఞానులుగా మిగిలిపోతుంటారు. ఇక ఎవరైతే అర్థం తెలుసుకొని ఉంటుంటారో అటువంటి వారు ఏ మాటకు ఆ మాట సమాధాన పరుస్తూ అందరిని మెప్పిస్తూ ఉంటారు. నాకం ఏతి, అంతేకాకుండా ఈ రకంగా అందరి చేత ప్రశంసలు అందుకొని నాకం అంటే స్వర్గం ఏతి, స్వర్గాన్ని పొందుతుంటారు. జ్ఞాన విధూత పాప్మ, జ్ఞాన విజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వారందరూ పాపాలను దూరం చేసుకొని పాప ప్రక్షాళన గావించుకొని
పుణ్య సుకృత లోకానికి పయనమవుతుంటారు. ఎవరు వేదమును స్వరముతో పాఠమాత్రము పఠించి, ఎవరైతే వేదమును స్వరముతో అంటే ధ్వనితో, పాఠమాత్రము అంటే ఉచ్చారణ మాత్రమే, పఠించి అంటే చదివి అర్థము నెరుగడో, అర్థము తెలుసుకోజాలడో అతడు వృక్షము శాఖలను ఫల పుష్పములను మోయినట్లు. అంటే ఏ రకంగానైతే ఒక వృక్షము అన్ని పెద్ద పెద్ద కొమ్మలను, ఆకులను, ఫలములను, పుష్పములను, ఫలములను అన్నింటినీ మోస్తుంది. కానీ ఆ యొక్క కొమ్మల వలన, ఆకుల వలన, పుష్పముల వలన, రెమ్మల వలన, పండ్ల వలన ఆ చెట్టుకు ఏ రకంగానైతే లాభము ఉండదో, అదే విధంగా ఈ వేదము చదివేటువంటి వారు అర్థం తెలుసుకోకుండా కేవలం నిరుపయోగముగా ఘంటాప్రథముగా వేద మంత్రాలు చదివి ఊరుకుంటారు. అటువంటి వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది, ఈ వృక్షముల వల్లనే ఉంటుంది. పశువు ధాన్యాదులను మోయునట్లు, అంటే ఒక గాడిద బరువును మోస్తున్నట్టుగానే వీరికి వేద మంత్రాలు ఉచ్చరించడం వచ్చు, కానీ దానిని ఏ రకంగా వినియోగించుకోవాలో తెలియదు. బరువు మోస్తున్నటువంటి గాడిద ఆ బరువుతోటి ఏం మోస్తుందో, ఎందుకు మోస్తుందో తెలుసుకోలేనటువంటి గాడిద వలె ఉంటుంటారని చెప్పేసి పశువు ధాన్యాలను ఎట్లయితే మోస్తుందో ఆ రకంగా ఉంటుంటది. అంటే ఎవరైతే ఏ మంత్రం చదువుతుంటారో దాని అర్థాన్ని విద్వాంసుల సాన్నిధ్యంలో అడిగి తెలుసుకోవడం ద్వారా వారు విద్యావంతులవుతుంటారు. ఆ యొక్క వేద మంత్రంలో చెప్పినటువంటి సందేశాన్ని ఆచరణాత్మకంగా వ్యవహరించి లాభాన్వితులు అవుతుంటారు. బరువు మోయి వాడవును అని ఇప్పుడు ఏంటంటే, ఈ కేవలం వేదాలు ఇంట్లో పెట్టుకొని చదవకుండా ఉండి మా ధర్మ గ్రంథం అంటే వేదము అని చెప్పడం వరకే గాని వేదాలు తీసింది లేదు, చదివింది లేదు. అటువంటి వారికి బరువు మోస్తున్నట్టుగానే ఉంటుంది. వేదమును చదివి అర్థము ఎరిగిన వాడు, ఎవరైతే వేదమును చదివి అర్థమును తెలుసుకుంటారో సంపూర్ణ ఆనందమును పొందుతుంటారు. జ్ఞానముతో పాపములను విడిచి పవిత్రమగు ధర్మాచరణ ప్రతాపముల వలన దేహమును విడిచిన మీద సర్వానందమును పొందును. దేహమును విడిచిన మీద అంటే దేహమును విడిచిన తర్వాత దేహాతీతం అంటే జీవనముక్తిని పొందిన తర్వాత సర్వానందమును పొందుతారు. ఉతత్వ, ఇక ఆ శబ్దము, ఆ వేదము అర్థము ఏ రకంగా తన స్వరూపాన్ని చూపిస్తుందో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం. ఉతత్వ పశ్యన్న దదర్శ వాచాముతత్వ సన్వన్న శృణోత్యేనాం ఉతోత్వస్మై తన్వం విసస్రే జాయేవ పత్య ఉషతి సువాసాహం. ఎవరైతే ఈ వేదమంత్రం చదివి, ప్రతి ఒక్క వేదమంత్రం చదివి దాని యొక్క శబ్ద అర్థ భావ తాత్పర్యాలన్నింటినీ తెలుసుకుంటారో అటువంటి ప్రయత్నశీలులకు, అటువంటి జిజ్ఞాస కుతూహలం గల వారికి ఆ యొక్క వేదమంత్రం జ్ఞానము ఈ విధంగా బోధిస్తుంది. ఉతత్వ పశ్యన్న దదర్శ వాచం ఉతత్వ శృణోన్వన్న శృణోత్యేనాం. ఉతత్వ పశ్యన్ గా ఏదైతే అవిద్వాంసుడు వినుచుండియు వినడు, అంటే ఈ ఎవరైతే వినుచుండి వినరు అంటే చూస్తూ ఉన్నా కూడా చూడరు, వింటూ ఉండి కూడా వినరు, అంటే ఏమన్నట్టంటే దానికి స్పందించరు అనేది అభిప్రాయం. ఎవరన్నా ఏదన్నా అంటుంటే కూడా దానికి స్పందించని వైవిధ్యం ఏంటంటే, ఎవరైనా కొట్టుకుంటుంటే చూస్తుంటారు, కానీ ఇప్పుడు పూర్వకాలంలో ఎవరైనా గట్టిగా అరుచుకుంటే ఏమిటి విషయము అని కానీ, ఎవరైనా దిక్కులు చూస్తూ కనబడ్డా కూడా ఎవరని అడగడం, లేదంటే కొత్త వారు కనబడితే ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని అడగడం. ఇప్పుడు గొడవ చేసుకుంటే మధ్యలో పోయి ఆపడానికి ప్రయత్నించేవారు పూర్వకాలంలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోలు తీస్తున్నారు, ఫేస్బుక్ లో పెడుతున్నారు, వాట్సాప్ లో పెడుతున్నారు. ఇది ఇక వాళ్ళు ఫేస్బుక్ లో లైక్లకు పడేటువంటి ఆనందం ఇక్కడ వీళ్ళు కొట్టుకొని చస్తూ ఉంటే ఈ తమాషా చూస్తున్నారు అన్నట్టుగా. వీరి జీవితాలకు విలువ లేదు, వారి లైకులకు విలువ, వారిని
ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వారికి విలువనిస్తున్నారే కానీ ఈడ కొట్టుకొని చచ్చే వారికి, జీవితాలు నాశనం అయ్యే వారికి విలువనివ్వట్లేదు అనేది అభిప్రాయం. అవిద్వాంసుడు వినుచుండియు వినడు, చూచుచుండియు చూడడు, మాట్లాడుచు మాట్లాడుచు మాటలాడడు. అంటే మాట్లాడంటే ఏమన్నట్టంటే అసందర్భోచితంగా ప్రసంగం ఒకటి ఉన్నది. అక్కడ జరగవలసింది ఒకటి, మాట్లాడాల్సింది ఒకటి. ఇతను అసంబద్ధంగా మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏమి సంబంధం ఉండదు అన్నట్టు. ఆ రకంగా అనగా అవిద్వాంసులు ఈ విద్య వాణి రహస్యమును తెలుసుకొని జాలరు. అటువంటి అవిద్వాంసులు అంటే అజ్ఞానులు విద్య యొక్క వాణి యొక్క రహస్యమును తెలుసుకోజాలరు. కానీ శబ్దార్థ సంబంధములను ఎరిగిన విద్వాంసుని కొరకు సుందర వస్త్రములను ధరించి ఆభూషణములను అలంకరించుకొని పతిని అభిలషించు భార్య తన భర్త ఎదుట తన శరీరమును స్వరూపమును ప్రకటించినట్లు విద్య తన స్వరూపమును ప్రదర్శించును. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే ఎవరైతే ప్రతి ఈ శబ్దానికి ఏమర్థం, ఈ శబ్దానికి, ఈ వాక్యానికి ఏంటి, ఈ మంత్రం యొక్క అభిప్రాయం ఏంటి అని ఎవరైతే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారో అటువంటి వారికి ఒక భార్య తను మంచిగా ఆభూషణాలతోటి, పువ్వులతోటి, వస్త్రాలతోటి అలంకరించుకున్నటువంటి ఆవిడ భర్తతోటి ఈ సహజీవనం చేయుట కొరకై తన వస్త్రాలను విప్పేసి తన దేహమును ఏ రకంగా అయితే చూపిస్తూ ఉంటుందో ఈ విద్య అనేటువంటిది ఈ శబ్దం ద్వారా భగవంతుడు చెప్పదలుచుకునేటువంటి అంతర్రహస్యమును ఈ యొక్క వేద జ్ఞానమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరికీ తన అంతర్యామిగా తన స్వరూపమును చూపిస్తుంటది. ఈ శబ్దాలు కనబడే శబ్దాలు కాదు, దీని ద్వారా ఇది అభిప్రాయము అనేటువంటిది అంతరార్థాన్ని బోధపరచు చేస్తుంటది. అవిద్వాంసులకు అట్లు చేయదు. ఎందుకంటే వాళ్ళు కేవలం మంత్రం చదివి ఊరుకుంటారు, గాయత్రి మంత్రం చదివి ఇదం సవిత్రే ఇదన్నమ అని ఊరుకుంటారు. ఈ రకంగా కేవలం మంత్ర పఠనం చేసేటువంటి వారికి అటువంటి అవకాశము లేదు. రిచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు యస్తన్న వేద కిం రిచా కరిష్యతి యత్ తద్ విదుస్త ఇమే సమాసతే. ఋగ్వేదము ప్రథమ మండలము 164వ సూక్తము 39వ మంత్రం. రిచో అక్షరే, ఈ యొక్క రిచ అంటే ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలానికి అతీతంగా ఉండేటువంటి, ఇప్పటికీ ఒకే రకంగా ఉండేటువంటి ఆ యొక్క పరమేశ్వర స్వరూపం. అక్షర అంటే క్షరము కానటువంటి, నాశనము లేనటువంటి. పరమ అంటే మనకు అందుబాటులో, మన ఈ జన్మలు, మన ఈ యొక్క దృశ్య రూప ప్రకృతి సౌందర్యము మరియు ఈ జీవరాశుల దీనికంటే అతీతంగా ఉన్నటువంటిది, ఈ చరాచరములకు అతీతంగా ఉన్నటువంటి పరమేశ్వరీయ తత్వం. పరమ వ్యోమన్, ఈ యొక్క వ్యోమం అంటే విశ్వ సృష్టి అనేటువంటిది. యస్మిన్, ఎందులోనైతే విద్యమానమైందో, యస్మిన్ దేవ, ఎందులోనైతే ఈ యొక్క విద్వాంసులు పండితులు విశ్వాసం నమ్మకం ఉంచి ఉపాసన చేస్తూ పోతుంటారో అధి విశ్వే నిషేధు, ఇదంతా ఈ విశ్వమంతా అతనిలోనే నిక్షిప్తమై ఉన్నది. యస్తన్న వేద, ఎవరైతే తత్ నా వేద, ఎవరైతే ఆ పరమేశ్వరుని తెలుసుకోలేరో అటువంటి వారిని కిం రిచా కరిష్యతి, ఈ వేదమంత్రం, ఈ కిం అంటే ఏం చేయగలదు, రిచ అంటే ఈ రిచలు వేద మంత్రాలు ఏం చేయగలుగుతాయి. యా ఇత్ తద్ విదుహు త ఇమే సమాసతే, ఎవరైతే అతనిని తెలుసుకుంటారో, ఆ భగవంతుని తెలుసుకుంటారో వారు ఆశించిన సమస్త శ్రేయస్సును పొందగలుగుతుంటారు. వ్యాపకుడు, నాశరహితుడు, సర్వోత్కృష్టుడు నగు పరమేశ్వరునందు సర్వ విద్వాంసులు, పృథివీ, సూర్యుడు మున్నగు లోకములు ఉన్నవి.
సర్వ వేదముల తాత్పర్యము ముఖ్యముగా ఆ పరమేశ్వరుని బోధించుటయే అగును. పరమేశ్వరుణ్ణి బోధించుటయే అగును. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఈ వేదమంత్రం ద్వారా ఇక్కడ దయానంద సరస్వతి వర్ణించినటువంటి దానిని మనము భౌతికంగా కళ్ళతో చూడాలి అని అంటే, ఇప్పుడు ద్రౌపది ముర్ము ఎవరో మనకు తెలియదు, నరేంద్ర మోదీ ఎవరో తెలియదు. కానీ వారు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా పదవిని అధిరోహించిన తర్వాత మనమంతా అతనికి అధీనంలో ఉన్నాము. మనల్ని అందరినీ వారు శాసిస్తూ ఉన్నారు. మనమంతా వారి అధీనములో ఉన్నాము. అందుకని మనందరిలో వ్యాపకులై ఉన్నారు వారు. వారి పదవి కాలం ఉన్నంత వరకు నాశరహితులు, సర్వోత్కృష్టముగా అంటే అత్యంత ఉన్నత స్థితిలో, అంటే దానికి ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే ప్రథమ నాగరికుడు అనేటువంటిది మన దేశానికి ప్రముఖంగా వారిద్దరిని ఎట్లయితే గుర్తించడం జరుగుతుందో ఆ విధంగా ఈ యొక్క వీరు ద్రౌపది ముర్ము గారు, నరేంద్ర మోదీ గారు ఒక మన భారతదేశంలో మాత్రమే. ఇక ఇటువంటి దేశ విదేశాలు ఎన్నైతే ఈ భూగ్రహం మీద ఉన్నాయో, ఈ భూగ్రహానికి అతీతంగా ఇంకా ఎన్నైతే భూములు ఉన్నాయో, ఇక ఈ భూములకన్నింటికి ఏ సూర్యుడైతే ఉన్నాడో ఈ సూర్యుడు అత్యంత చిన్న ఆకృతి కలిగినటువంటి వాడు. ఇంతకంటే విశాలాతి విశాలమైనటువంటి పెద్ద పెద్ద సూర్యులు ఉన్నారు. ఆ సూర్యుల చుట్టూ ఎన్నైతే భూములు ఉన్నాయో అటువంటి భూములు అన్నింటినీ అధీనపరుచుకున్నటువంటి వాడు ఆ యొక్క పరమేశ్వరుడు. అందుకే అన్నింటిలో వ్యాపించినటువంటి వాడు, నాశరహితుడు, సర్వోత్కృష్టుడు నాకు పరమేశ్వరునందు సర్వ విద్వాంసులు, పృథివీ, సూర్యుడు మున్నగు లోకములు ఉన్నవి. సర్వ వేదముల తాత్పర్యము ముఖ్యంగా ఆ పరమేశ్వరుని గురించియే బోధించుట జరుగుతున్నది. అట్టి పరబ్రహ్మము ఎరుగని వాడు ఋగ్వేదముల వంటి శాస్త్రముల వలన ఏం సుఖం పొందగలుగుతాడు? ఆ భగవంతుణ్ణి తెలియనటువంటి వాడు. అందుగురించే ఈ యొక్క భగవంతుణ్ణి వేదములను తెలుసుకోలేని వాడు, వేద మంత్రాలు చదవలేనటువంటి వాడు, ఆ భగవంతుని గుర్తించలేనటువంటి వాడు మనుషుల చెప్పుడు మాటల భ్రాంతిలో మత సంప్రదాయములుగా విడిపోతాడు, అంటే దారి తప్పుతాడు అనేటువంటిది అభిప్రాయం. ఏమీ పొందజాలడు. అటువంటి వారు ఏమి పొందలేకనే ఇప్పుడు ఏంటంటే వారు కనబడ్డదానికే ప్రత్యక్షము, అవతారం వారికి కావాలి, వారికి దేవుడు ప్రత్యక్షంగా కావాలి, వారిని ఆశీర్వదించాలి, వారికి వరాలు ఇవ్వాలి, వారి తప్పులను క్షమించాలి. ఈ రకంగా వారితో పాటు వ్యవహారం చేసేటువంటి వారికి వారు ప్రాముఖ్యతనిస్తుంటారు. కాబట్టి ఈ నిరాకార సర్వవ్యాపుడైనటువంటి పరమేశ్వరుని వారు పొందజాలరు. వేదములను చదివి ధర్మాత్ముడు యోగియునై ముక్తి రూప పరమానందమును పొందును. ఇక వేదములను చదివినటువంటి వారు ధర్మాత్ములు అవుతుంటారు, యోగులు అవుతుంటారు, ముక్తి రూపమైనటువంటి పరమానందమును పొందుదురు. కావున పఠన పాఠనము అర్థజ్ఞాన సహితములుగా ఉండవలయును. ఇప్పుడు ఏదైతే చదవడము చదివించడము అనేటువంటిది నిరుపయోగముగా ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి దాంట్లో ఏంటంటే, ఎవరైతే నాస్తికులు అనబడుతుంటారో, ఎవరైతే కళ్ళతో చూస్తేనే మేము నమ్ముతాము అని అంటున్నారో, వారు వాదిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ గుళ్ళో మంత్రాలు సంస్కృతంలోనే ఎందుకు చదువుతారు, మాకు అర్థం కాని భాషలో ఎందుకు చదువుతుంటారు, ప్రాంతీయ భాషలో ఎందుకు చదవరు అనేటువంటి వారు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. దాని అభిప్రాయం ఏమిటి అంటే, ఎక్కడైతే మూలమంత్రాలను పఠించాలో అక్కడ మూలమంత్రాల పూర్వకంగా పఠించడం ద్వారా ఆ మూలమంత్రాల యొక్క అభిప్రాయం భగవంతుడు మనతో మాట్లాడుతున్నట్టుగా ఆ అభిప్రాయం మన అంతరాత్మను ప్రేరేపిస్తుంది. ఇక వ్యాఖ్యానముగా మన మాతృభాషలో మనం దానిని వల్లిస్తూ పోతుంటే భగవంతుని అభిప్రాయానికి ఈ వ్యాఖ్యానం చేసేటువంటి వ్యక్తికి మధ్య కలిగినటువంటి భేదభావము వింటున్నటువంటి వారికి
ఆ యొక్క పరమేశ్వరుని యొక్క సత్య స్వరూపమైనటువంటి ఆత్మీయ జ్ఞానం అనేటువంటిది నేరుగా కలగదు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఉత్తర భారతంలో మన దేశం మీద ఎవరైనా దండెత్తి వచ్చారు అంటే ఎక్కువ శాతం ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యొక్క పశ్చిమ బంగాల్ నుంచి ఈ రకంగా సముద్రం మీదుగా వచ్చింది ఇదొక్కటి మినహా మిగతా ఎవరు దాడి చేసినా కూడా ఉత్తర భారతం మీదుగానే ఈ దాడి చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళు అరబులు వచ్చి ఈ యొక్క మన భారతీయ స్త్రీల సౌందర్యాన్ని చూసి వాళ్ళని ఎత్తుకొని పోతున్నప్పుడు ఇంకా వారికి ముఖం కనబడకూడదు, ముఖం కనబడితే పెళ్లి కాని వారైతే ఎత్తుకపోతుంటారని చెప్పేసి పెళ్లి అయినటువంటి వారిగా చూపించడానికి ఈ పాపెటలో సింధూరం పెట్టుకోవడం, ఆ సింధూరంను చూపించడానికి ముఖము కళ్ళు కప్పుకొని ముఖం మీద పరదా ఏదైతే వేస్తుంటారో ఆ పరదా చాటున ఉన్నటువంటి వ్యక్తి ఆడ మగ అనేటువంటిది కనబడట్లేదు. ఇప్పుడు అటువంటి బురకాలలో తీవ్రవాదులు వచ్చేసి ఇప్పుడు దేశం మీద దాడి చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉన్నట్టుగా ఈ వేద మంత్రము చదివినటువంటి వారు, చదివి దాని అర్థం తెలుసుకున్నటువంటి వారు పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి సాధన చేస్తున్నటువంటి వారు నేరుగా ముఖాముఖంగా భగవంతుని ప్రతి అణువణున ఇప్పుడు ఓం ప్రకాష్ చేసేటువంటి ఈ ఆన్లైన్ తరగతి 5 గంటలకు పూర్వము 4:30 నుంచి 5 గంటల వరకు చేసేటువంటి ప్రయత్నం భగవంతుడితో సంపర్కం ఏర్పరచుకోవడానికి ఆత్మ పరమాత్మల యొక్క సాన్నిధ్యము రహస్యాన్ని సాక్షాత్కారాన్ని అభ్యాసం గావింపజేస్తున్నాం. ఇక ఎవరైతే కేవలం మాకు కనబడితేనే మేము నమ్ముతుంటాము అనేటువంటి వాళ్ళు ఏదైతే అంటున్నారు వారు అజ్ఞాన భరితంగా ఈ పరదా చాటున బురకా చాటున ముఖం మీద తెర వేసుకొని తెరచాటు నుండి చూడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిదే ఈ మత సంప్రదాయ అభిప్రాయాలతోటి భిన్నమైనటువంటి అభిప్రాయం. దాంట్లో ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి కదా, పెళ్లి చూపులలో చూపించేటువంటిది అందంగా ఉన్నటువంటి రూపవతి అయినటువంటి వయసులో ఉన్నటువంటి ఆవిడని చూపిస్తుంటారు. అని పెళ్లిల్లో మరి ముఖం పెళ్లి కాకుండా ముఖం చూపెట్టకూడదు కాబట్టి పెళ్లి అయ్యేంత వరకు బురక వేసి చూపిస్తుంటామని చెప్పేసి ఆ బురకలో తీసుకొచ్చి నడుము సరిగా లేదు, ముఖం సరిగా లేదు, పనులు సరిగా లేవు, మాట్లాడడానికి రాదు, అటువంటి ఆవిడని బురకలో తీసుకొచ్చి కూర్చుండబెట్టి పెళ్లిళ్ళు చేసి పెళ్ళైన తర్వాత బురక తీసిన తర్వాత నేను చూసింది ఈవిడని కాదు, ఈవిడ వచ్చింది అంటే కాదు అక్క పెళ్లి చూపులు చెల్లెకు కాదు అనండి. మరి చూపించిన ఆవిడ ఈవిడ కదంటే చెల్లె ఆవిడ అనండి. మరి పెళ్లి ఎవరికి అంటే అక్క గురించే మిమ్మల్ని పిలిచాం కాబట్టి అక్కకే చేసామనండి. ఈ రకంగా మోసం జరుగుతుంటది. కాబట్టి ఈ తెరచాటు దానితోటి ఈ రకంగా మోసం. ఎవరైతే వేదము చదివి వేదం చెప్పినటువంటి మార్గనిర్దేశంలో భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారో వారికి మధ్య దయానంద సరస్వతి చేస్తున్నటువంటి ఇదే రహస్యం. ఇదిగో వేదం, అదిగో దేవుడు, నీవు ఏం సాధించుకుంటావో నీవు పురుషార్థం చేసి నీవు పొందువు, మధ్యలో నన్ను తీసుకురాకు. ఇది ఆర్య సమాజం యొక్క సిద్ధాంతం. ఇక ఇతర వాళ్ళు ఏమంటారు అంటే నీకు అప్పుడే దొరుకుతుంది, మాకే అసలు ఆ భగవంతుడు దొరకడు, నువ్వు మా దగ్గరికి వస్తే మా అనుగ్రహం లభిస్తే మేము కనికరించి మీ మీద దయ చూపించినప్పుడు మేము ఆ రహస్యాన్ని చెప్తున్నాం, అప్పుడు నువ్వేమైనా పొందగలుగుతున్నావు, అప్పటి వరకు మా పాద పూజ చెయ్యి, మమ్మల్ని ప్రసన్నం చెయ్యి అని చెప్పేసి వాళ్ళు గురువులు ఆ మత సంప్రదాయం వారు ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇంతే తేడా. స్పష్టమవుతుందా లేదా? ఓం ఆచార్య, ఈ 2 వేద మంత్రాలు మళ్ళొక్కసారి మీరు పూర్తిగా లోతుగా చెప్పాలి ఆచార్య. చెప్తాను. ప్రపంచానికి లోతుగా అర్థమవుతాడు చెప్తే విశేషమైన లాభం కలుగుతుంది. ఇది ఉతత్వ పశ్చన్న దదర్శ వాచం అదొకటి, తర్వాత రుచి అక్షరే పరిమే విమాన్ అంటే విశిష్టమైనటువంటి భావార్థము దయానంద రాశాడు. మనం చదువుకోవడము ఇంకా లోతుగా మనం కొంచెం విశేషంగా చెప్తే ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం. ఈ మంత్రాలు మళ్ళీ వ్యాఖ్యాన సహితంగా వస్తున్నాయి, పదచ్ఛేద సహితంగా వస్తున్నాయి. 7వ సముల్లాసంలో 8వ సముల్లాసంలో వస్తున్నాయి. అక్కడ ఓకే అక్కడ చెప్తా అంటారా? అక్కడ చెప్తున్నాడు దయానంద సరస్వతి స్వయమే చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ కేవలం చిన్నపిల్లలకు చెప్తున్నాడు కదా. ఇక్కడ మొదటి మంత్రం లోపల విశిష్టమైన ఉదాహరణ ఇస్తున్నాడు. అవును. విద్య అంతర్రహస్యాన్ని ఏ విధంగా
విద్య ప్రకాశింపజేస్తున్నది, అజ్ఞానుడికి ఏ విధంగా చేస్తున్నది అనేది దాని ఈ సందర్భంలో ఒకటి చెప్తే బాగుంటుంది నా అభిప్రాయం. అదే ఇప్పుడు ఈ విషయం ఏంటంటే తెలుసుకుంటే ఏ వేదమంత్రం అయితే చదువుతున్నామో ఆ దాని యొక్క ప్రతి పదార్థం శబ్దార్థం యొక్క అంతరహస్యాన్ని భావార్థాన్ని దయానంద సరస్వతి వేద భాషలో పంచపదీ భాష్యం చేశాడు. పంచపదీ భాష్యం ఏంటంటే మూలం వేదమంత్రం యొక్క ఋషి దేవత స్వరము ఛందస్సు ఇవి చెప్పాడు. అది మంత్రం ఎలా చదవాలి, ఎట్లా చదవాలి, ఏ స్వరములో చదవాలి, ఏ ఛందస్సులో చదవాలని చెప్పిన తర్వాత వేదమంత్రాన్ని మళ్ళీ దాని పదచ్ఛేదమును, దాని సంస్కృత శబ్దార్థము, సంస్కృతాన్వయము మరియు హిందీ దేవనాగరి లిపి ఈ యొక్క హిందీ భాషలో దాని యొక్క శబ్దార్థం ఈ రకంగా చెప్పాడు. మొత్తం జల్లెడ పట్టేస్తున్నాడు మొత్తం వేదమంత్రాన్ని. మనకి కూడా ఆ రకంగా తెలుసుకోవాలి. అట్లా ఎవరైతే ప్రతి వేదమంత్రం ప్రతి శబ్దం యొక్క అర్థం ఎవరైతే తెలుసుకుంటారో, దాని తాత్పర్యం ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఎటువంటి లాభం కలుగుతుంటది అని అంటే, ఒక సుందరంగా అలంకరించుకున్నటువంటి భార్య తన భర్త కోసం తన దేహాన్ని వివస్త్రంగా చూపించి ప్రభావితం చేస్తుంటుంటుందో ఆ రకంగా ఈ యొక్క ప్రతి వేదమంత్రం యొక్క శబ్దార్థాన్ని, ఆ మంత్రం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్నటువంటి వారికి ఆ శబ్దము ఆ వేదమంత్రము ద్వారా భగవంతుడు ఏ సందేశాన్ని అయితే చెప్తున్నాడో ఆ యొక్క అనుభూతి అనేటువంటిది వారికి కలుగుతుంటది, అవగాహన కలుగుతుంటది, లోతైనటువంటిది. ఇక పెడదారిన పట్టడానికి దారి తప్పడానికి వీలు ఉండదు అనేటువంటిది అభిప్రాయం. చాలా బాగున్నది. ఓకే, ధన్యవాదం రాజా. ఇక దీంట్లో రిచో అక్షరే రెండో మంత్రం గురించి కూడా రెండో మంత్రం గురించి ఒక 2 వాక్యాలు సరిపోయిన అర్థం వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క రెండవ మంత్రం గురించి రిచహ అంటే ఎప్పటికీ నాశనం లేనటువంటిది, ఏ సృష్టిలో నాశనం లేనటువంటిది, ఎప్పటికీ ఒకే విధంగా ఉండేటువంటి దాన్ని రిచహ అంటుంటారు. అటువంటి రిచం ఎటువంటిది అంటే అక్షరం. అక్షరం అంటే నాశనం కానటువంటి ఈ విశ్వ బ్రహ్మాండము మూలము కారణమైనటువంటి ఈ ప్రకృతి యొక్క వికారముగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండములు, ఈ యొక్క సకల జీవరాశులన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి అంటే ఆ యొక్క పరమేశ్వరులో ఉన్నాయి. ఏ పరమేశ్వరులో ఈ సమస్తము నిహితమై ఉన్నదో ఆ పరమేశ్వరుని తెలుసుకోలేనటువంటి వారు అవిద్వాంసులు, అజ్ఞానులు. వారు ఈ యొక్క మత గురువులు సంప్రదాయము భేదాభిప్రాయంతో మాకు దేవుడు కనబడాలి, మా తప్పులను క్షమించాలి, మాకు వరాలను ఇవ్వాలి అనేటువంటి అజ్ఞానములే ఉంటారే తప్ప ఎవరైతే ఈ యొక్క సకల అండపిండ బ్రహ్మాండములను తనలో ఇముడ్చుకుని ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని తెలుసుకున్నటువంటి వారు ఈ భవబంధాల నుంచి వేరైపోయి వారు జీవన్ముక్తిని పొందుతూ పరమానందాన్ని అనుభూతిని పొందుతుంటారు అని ఇక్కడ దయానంద సరస్వతి చెప్పాడు. ఉపవేదములు ఇట్లు వేదములన్నీ చదివి ఆయుర్వేదము చరక సుశ్రుతములు ఋషి ముని ప్రణీత వైద్యక శాస్త్రములు అర్థ క్రియా సహితముగా నేర్వవలయను. ఈ విధంగా వేదములన్నీ అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఈ 4 వేదములు చదివి 4 వేదముల తర్వాత ఆయుర్వేదము చరకము, ఆయుర్వేదంలో చరకము ఒక గ్రంథము, సుశ్రుతము 2వ గ్రంథము. చరకములో వనమూలికలతోటి చికిత్స జరుగుతూ ఉంటుంటది, సుశ్రుతములో శల్య చికిత్స ఆపరేషన్లు జరుగుతూ ఉంటుంటాయి. ఈ విషయ పరిజ్ఞానం కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. అవి మరి ఈ చరక సుశ్రుతములు ఆయుర్వేదము వంటివి చదవాలి అని అంటే చేతికి ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకాన్ని చదవకూడదు. ఋషి మునుల యొక్క ప్రణీతమైనటువంటి ప్రామాణికమైనటువంటి ఆ యొక్క వైదిక శాస్త్రములు అర్థ క్రియ, అర్థం అంటే భావం, దాని యొక్క అభిప్రాయం ఏంటి, మూలిక పేరు చెప్తే ఆ మూలిక ఇదే అనేటువంటిది నిర్ధారణ ఎట్లా అనేటువంటి అవగాహనతోటి క్రియ, మరి దానిని ఎట్లా ప్రయోగించాలి, ఏ రకంగా వినియోగించాలి, ఏ రకంగా దానిని వినియోగించుకుంటే దానితో లాభాన్వితులం అవుతుంటాము అనేటువంటిది అర్థము మరియు క్రియ. ఈ రెండింటితో పాటు అంటే అర్థక్రియ సహితంగా నేర్వవలెను.
అందు శస్త్రచికిత్స, అందులో మొట్టమొదట శస్త్రచికిత్స అంటే శస్త్రముల చేత చికిత్స చేయబడును. ఆపరేషన్ చేయడానికి కత్తి, సూది, ఈ దారము, ఇవన్నీ ఈ శస్త్రములు అనబడుతుంటాయి. వీటి ద్వారా ఛేదన భేదములు, ఈ గడ్డలైనప్పుడు దాన్ని కోసి దాన్ని వికారమును తీసి భేదనములు, ఆ రోగము నొప్పులను దూరం చేయడం జరుగుతుంటదో. మళ్ళీ ఆ గాయం మీద లేపనము చేయడం చికిత్స. నిదానము అని అంటే దాని యొక్క పరిష్కారం చికిత్స చేసి ఔషధము, పథ్యము, శరీరము, దేశము, కాలము, వస్తువులు వాని గుణ జ్ఞాన పూర్వకముగా 4 సంవత్సరములలో చదవాలి. ఈ యొక్క ఔషధము అని అంటే రోగానికి తగినటువంటి ఔషధం మరియు పథ్యము, ఇవన్నీ నేర్చుకునేటప్పుడు సరైనటువంటి గురువు దొరికితే మొత్తము అతని దగ్గర దుఃఖము కలుగుతుంటాడు. కారణం ఏమంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వారిని సవరిస్తుంటాడు. ఒక కుమ్మరివాడు ఆ కుండను కొడతాడు, పత్తి కుండనే కొడతాడు, అది పగులదు. అది మనం వాము పెట్టినటువంటి గట్టి కుండను కొద్దిగా ఇట్లా కొట్టగానే పట్టుకోమంటుంటది. అది కారణం ఏంటి? మనమైతే చిన్న కొట్టిన పగులుతుంటది, అతనైతే పటా కొడుతుంటాడు, పైన కర్ర తీసుకొని కొడుతుంటాడు. కారణం ఏంటంటే లోపల నుంచి ఇంకోటి తడిగుడ్డ పెట్టి కింద పెడుతుంటాడు, అది కనబడదు. మనమేమో ఒకవైపు నుంచి కొడుతుంటాం, అందుకే పగిలిపోతుంటది. అతడు లోపల నుంచి సహారా ఇచ్చుకుంటూ పైనుంచి కొడుతుంటాడు కాబట్టి అది సాగుతుంటది, అది పగలదు అన్నట్టుగా. ఆ విధంగా మా ముఖస్థుతి చేసేవారు, ప్రశంస చేసేవారు, పొగిడేటువంటి వారి దగ్గర విద్య ఎప్పుడు రాదు, జీవితాలు ఎప్పుడు బాగుపడవు. ఎవరైతే సూటిగా చెప్తుంటారో, ఉన్నదున్నట్టుగా చెప్తుంటారో, అది మనల్ని గుచ్చి తీసినట్టు అవుతుంటది. కాబట్టి జీవిత నిర్మాణం అనేటువంటిది ఇటువంటి సందర్భంలో జరుగుతుంటది. అందు గురించి సరైనటువంటి ఇప్పుడు బిరజానందుడు దయానందుడిని సందర్భం వస్తే కర్ర తీసుకొని కూడా కొట్టాడు. మళ్ళీ అతనితోటి వాద వివాదం చేస్తున్నప్పుడు విరజానందుడు దయానందుని తర్కం ముందు నిలవకపోతే దయానందుని అంతఃకరణంతో ప్రశంసిస్తూ తూ కులక్కర హే, తూ అంటే నీవు, కులక్కర అంటే నువ్వు. కులక్కర్ అనే శబ్దము పంజాబీ భాష లోపల దేశకాల పరిస్థితి అనుసారంగా నువ్వు మాట్లాడతావు కాబట్టి నీ అభిప్రాయానికి తిరుగులేదు, నీకు చావు లేదు అనేటువంటి అభిప్రాయం. ఎవరైతే అయ్యగారు వచ్చారు ఒకసారి, అమ్మగారికి ముందు ఒకసారి, సర్పంచ్ ముందు ఒకసారి, ఈ రకంగా ముఖం చూసి మాట్లాడే చోట వ్యక్తిత్వం నశిస్తుంది, కాలక్షేపం అవుతుంది. మంచి మాటలు నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఉంటారు, కానీ విషయ బోధ జరగదు. అందుకని ఈ యొక్క రహస్యము తెలియాలంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండకూడదు అని చెప్పేసి ఈ గురుకులము, ఈ పాఠశాల, ఈ కాలేజీ వ్యవస్థ ప్రకారంగా దూరంగా తీసుకెళ్లి ఈ విషయాన్ని బోధన చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ గురువు పిల్లల దగ్గరకు వచ్చి ఇంటిలో ట్యూషన్ చెప్పడం జరుగుతుందో అక్కడ వ్యక్తిత్వ వికాసం జరగట్లేదు, కుంటుపడిపోతుంది. అది అభిప్రాయం. ఈ ఔషధము పథ్యము అంటే దానికి ఏది తింటే రోగం విపరీతం అవుతుంటుందో దానిని ఆపడమే పథ్యం. ఏది తింటే అనుకూలంగా తొందరగా నయం అవుతుంటుందో అది ఆ రకంగా వ్యవహరించడం పథ్యం. శరీరము, దేశము, కాలము, వస్తువులు. ఇప్పుడు దీనికి ఒక మనోరంజనం ఏంటి అంటే ఇటువంటి సందర్భంలో ఒకడు వైద్యుని దగ్గరికి పోయి నాకు పాము కరిచింది, మందు పెట్టండి ఇది అని అంటే ఎక్కడ కరిచింది, ఇగో ఈ మందు తీసి నీకు కరిసిన చోట పెట్టమని అంటే వాడు పరిగెడుతున్నాడు. ఎక్కడికి పరిగెడుతున్నావు అంటే నాకు పొలం గట్ల మీద కరిచింది అక్కడ పెడతాను అంది. అక్కడ కాదు, నీకు శరీరం మీద ఎక్కడ కరిచిందో అక్కడ పెట్టమని చెప్పి ఇట్లా దీన్ని ఆట పట్టించడం జరుగుతుంది. ఆచార్య బాగుంది. కాలము, దేశము, కాలము, వస్తువులు వాని గుణజ్ఞాన పూర్వకంగా 4 సంవత్సరంలో చదవాలి. జీవితం అంతా చదవడంలోనే కాదు, కేవలం 4 సంవత్సరాల సమయం నిర్ధారణ కూడా చేస్తున్నాడు. ఎందుకు అని అంటే మళ్ళీ వీటన్నింటినీ వ్యావహారికంగా ఆజీవికగా వినియోగించుకోవడానికి, బ్రతుకు తెరువు కోసం ప్రయోగించాలి. కాబట్టి తొందరగా చదువుకోవాలి.
చదవాలి, చదివించుకోవాలి, చదివింపవలయను 4 సంవత్సరాల్లోనే. అనంతరము ధనుర్వేదమును చదవవలయను. ధనుర్వేదం అంటే విలువిద్య. దీని గురించి బాణాలు వేయడం, అది తుపాకీ గురి చూడడం, దీని గురించి. ఇది 2 విధములుగా ఉంటుంటది. ఒకటేమో రాజపురుషులకు సంబంధించినది, 2 ప్రజలకు సంబంధించినటువంటిది. ఇప్పుడు ఇది ఏంటంటే జూడో, కరాటే, కింగ్ ఫు అనేటువంటిది ఏదైతే నేర్పిస్తున్నారో అది కనపడ్డ వాళ్ళను ఉత్పీడన చేయడానికి వినియోగిస్తున్నారు. ఒకటేమో ఆత్మరక్షణ కోసం మాత్రమే వినియోగిస్తున్నారు. 2 రకాలుగా జరుగుతుంది. వ్యక్తిగతం అది. వ్యక్తిగతంగా వస్తుంది. రాజ్య కార్యమున సర్వసేనాధ్యక్షుడై శస్త్రాస్త్ర విద్య నానా విధములైన వ్యూహములను అభ్యసించుట. ఇది క్షత్రియునికి, ఎందుకంటే సర్వసేనాధ్యక్షుడిగా ఉండి తనకంటే చిన్న సైనికులకు విభాగములుగా చేస్తూ వాళ్ళకు నేర్పించాలి. కాబట్టి శస్త్రాస్త్ర విద్యలు అనేక విధములుగా వ్యూహములు అభ్యసించుట, నేర్చుకునుట. ఇప్పుడు ద్రోణాచార్యుడు కొడుకు కంటే మించినటువంటి విద్యను అర్జునకు పద్మవ్యూహంలో దాన్ని ఛేదించడం అనేటువంటిది నేర్పిస్తాడు. అదే మరి అశ్వత్థామకు రాదు. ఆ రకంగా అభ్యసించుట. నేటి భాషలో సైనిక శిక్షణము శత్రువులతో యుద్ధం చేయునప్పుడు చేయవలసిన క్రియాకలాపములన్నీ నేర్చుకునవలెను. ప్రజలను పోషించుట, వారిని వృద్ధి చేయుట నేర్చుకొని న్యాయపూర్వకంగా సర్వ ప్రజలను సుఖముగా ఉంచవలెను. దుష్టులను దండించు విధము, సజ్జనులను పాలించు ప్రకారము అన్ని విధముల నేర్వవలెను. ఈ రాజవిద్యను 2 సంవత్సరములలో నేర్చుకొని గాంధర్వ విద్య అంటే నాట్యం చేయడం గాని, పాటలు పాడడం గాని, దీనిని గాంధర్వ విద్య అంటుంటారు, నేర్పవలెను. దీనిని గాంధర్వ వేదం అందరు. ఇందులో గాన విద్య, రాగిణులు, స్వరము, సమయము, తాళ, గ్రామ, తాన, వాదిత్ర, నృత్య, గీత మొదలగునటువంటి భేదములు బాగుగా నేర్చుకునవలెను. కానీ ముఖ్యముగా సామగానం ఏంటంటే ఈ రహస్యమునే ముఖ్యమైనటువంటిది. సామగానం ఏంటంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా, వేదానాం సామవేదోహం అంటే సామవేదం ఏంటంటే ఉపాసనా కాండం. ఋగ్వేదము జ్ఞానకాండం, యజుర్వేదము కర్మకాండము, సామవేదం ఉపాసనా కాండం, అథర్వవేదం వ్యావహారిక కాండం. ఈ యొక్క భగవంతునికి సంబంధించినటువంటిది సామవేదం ఉపాసన. అందు గురించి ముఖ్యంగా సామగానం. వాదిత్ర వాదన పూర్వకముగా నేర్చుకోవలెను. ఆ సామగానమును ఈ యొక్క గిటారు, సితారు, మరియు హార్మోనియం వాటి వాదిత్రములతోటి అవి వాయించుకుంటూ నేర్చుకోవాలి అనేటువంటిది, వీణావాదనంతో నేర్చుకోవాలనేది అభిప్రాయం. వాదిత్ర వాదన అంటే వాదిత్ర వాదన, వీటిని వాయించుకుంటూ పాడడం, వాదిత్ర వాదన అంటే మ్యూజిక్ కలుపుకొని వాడడం అనే. అంతే ఆర్కెస్ట్రా అంటారు కదా. అదే సంగీతము పాట 2 మంత్రోచ్చారణ ఏకకాలంలో ఉండాలి. కానీ ఆ నారద సంహిత మున్నగు ఆర్ష గ్రంథములను చదవవలెను. నారద సంహిత వంటి ఆర్ష గ్రంథములను చదవాలి. కానీ వేశ్యలయు విషయాసక్తి కారకులకు బైరాగులయు గర్ధప స్వరము వలె వ్యర్థాలాపములను ఎన్నడూ చేయరాదు. వేశ్యలు పాడుకుంటూ వస్త్రాలను తొలగిస్తూ కవ్విస్తూ ప్రభావితం చేస్తుండే కదా, అటువంటి వ్యవహారం చేయరాదు. మరియు విషయాసక్తి, ఇంకా తాగుతూ తినుతూ విషయాసక్తి కామ విషయాసక్తంగా
ఉండకూడదు. ఇటువంటి కారకులకు బైరాగులు, ఇవి చేసేటువంటి బైరాగులు అంటే ఎవరైతే అవైదిక వేద సిద్ధాంతము తెలియనటువంటి అవిద్య అజ్ఞానంతో ఈ యొక్క విభూతి పూసుకొని ఈ యొక్క కమండలం ధారణ చేసి ఎవరైతే ఈ మంత్రతంత్రాలకు చేతబడి గురించి ప్రయత్నం చేస్తూ పోతుంటారో అటువంటి వారిని బైరాగులు అంటారు. ఓమాచారి అఘోరాలు అంటే మరి అఘోర అంటే వారు మంచివారు. ఈ అఘోర అనే శబ్దం, ఘోరము అంటేనేమో క్రూరమైనటువంటిది, అఘోర అంటే శాంత స్వరూపులు, స్వచ్ఛమైన వారు అని అర్థం. బైరాగి అంటే వైరాగి కూడా వైరాగికే వికృత పదం బైరాగి. వైరాగ్యం వచ్చిన వారైతేనేమో సైద్ధాంతికంగా ఉంటారు, ఇంకా వైరాగ్యం లేకుండా బైరాగిగా తిరగడం అంటుంటారు కదా, అది వైరాగి యొక్క వికృత పదం. అంతే. గర్ధప స్వరం, గాడిద గాంధిస్తుంటది కదా. ఇప్పుడు దీని గురించి ఏంటంటే కొందరు ముఖస్థుతి చేస్తుంటారనమాట. వారిలో గుణాలు ఉండవు, ఏముండవు అని పొగుడుతూ ఉంటుంటారు. ఆ పొగడబడుతున్నటువంటి వ్యక్తులను ఇద్దరిని గీతం ద్వారా చెప్తుంటారు అనమాట. ఉష్ట్రానాం వివాహేషు గీతం గాయంతి గర్ధభః పరస్పరం ప్రశంసంతి అహోరూపం అహోధ్వని. అంటే ఆ గుణాలు లేనటువంటి వారిని ఇతడు పొగుడుతుంటాడు అన్నమాట. పొగడడం వల్ల ఆ పొగడబడుతున్నటువంటి వ్యక్తి, అరే ఏం స్వరం అండి, ఏం పాడుతున్నారు మీరు, మీ మాటలు వింటడం మాకు చాలా అవసరం, ఇంకా చెప్పండి అని. అంటే ఒకరికొకరు ఏమి రూపం, ఏమి లావణ్యం అని చెప్పేసి ఆ గుణాలు లేనటువంటి ముఖాన్ని పొగడుతుంటాడు. ఇతడు పాడుతున్నటువంటి విధానాన్ని చూసి అతను అంటుంటాడు. ఇద్దరు ఒకరికొకరు పొగడుకుంటారు అనమాట. అంటే ఉష్ట్రానాం వివాహేషు అంటే ఒంటెల వివాహంలో గాడిదల పాటలు పాడుతుంటాయి. పరస్పరం ప్రశంసంతి ఒకరికొకరు పొగడుకుంటారు. అహోరూపం అని ఒకరు, ఏమి స్వరం అండి, ఏమి మాధుర్యం అని ఇంకొకరు. ఓ ఆచార్య, ఒంటెల వివాహం అంటే ఒంటెలకు వివాహం ఏమి ఉంటది కానీ అది ఆ రకంగా అంటే గుణాలు లేనటువంటి వాళ్ళ పెద్ద వాళ్ళని పొగడడం, అంత ముఖస్థుతి చేయడం అటువంటిది. అది ఈ రకంగానే మన ఆశ్రమాల్లో కూడా ఒక వ్యక్తిని బలవంతంగా, అతను ఆశ్రమం పక్క నుండి పోయేటప్పుడు తల తిప్పుకొని పోతుంటాడు, బాధ్యతాపరుడే కానీ బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది. అతన్ని బలవంతంగా పిలుచుకొచ్చి ఓం ప్రకాష్ను అనిపిస్తున్నాడు. అది ఇటువంటి సందర్భం అన్నట్టు. ఏది మాట్లాడాలో తెలియదు. శిల్ప విద్య, ఈ శిల్పాలు, ఆర్ట్, కళలు, బొమ్మలు వేయడం అటువంటివి. అర్థవేదమును పదార్థ గుణ విజ్ఞానం. అర్థవేదం అంటే ధనం ఎట్లా సంపాదించాలి అనేటువంటిది. ఈ యొక్క బోధన్ మురళి గారికి ఎవరి ద్వారా వినరో ఏమో తెలియదు, అథర్వవేదం చదివితే మంచి ప్రయోజనం ఉంటుంది అనగానే వెంటనే అథర్వవేదం తెప్పించి చదువుతున్నాడు. అవి అట్లా ఉండాలి అర్థ సహితం. అటువంటి పురుషార్థం చేసేటువంటి వాళ్ళను గొప్పవారు అని చెప్తున్నాడు దయానందుడు. క్రియా కౌశలం, మరి దాన్ని చదవడమే కాకుండా దాన్ని ఎట్లా వ్యవహరించాలి, ఆ కౌశలాన్ని, ఆ యొక్క నైపుణ్యాన్ని ఎలా పొందాలి అనేటువంటిది. నానావిధ పదార్థ నిర్మాణం, ఇక అనేక పదార్థాలను ఎట్లా తయారు చేయాలి అనేటువంటిది. పృథివీ మొదలుకొని ఆకాశం వరకు, ఆకాశ పర్యంతము గలటువంటి పదార్థ విద్యను ఉన్నదున్నట్లు నేర్చుకొనవలెను. ఐశ్వర్యమును వృద్ధి చేయు అవిద్యను నేర్చుకొని 2 సంవత్సరములు జ్యోతిష శాస్త్రం నేర్వవలెను. ఇక ఐశ్వర్యము వృద్ధి చేసేటువంటి ఆ యొక్క విద్యను నేర్చుకొని ఆ యొక్క విద్యను అని చదవాలి. వృద్ధి చేయు అవిద్యను అని చదవద్దు. ఆ యొక్క విద్య అంటే ఏదైతే ఈ పదార్థ గుణధర్మాలు, అది ధనం సంపాదన చేసేటువంటి, ఎవరు చాణక్యుడు అర్థశాస్త్రంను చేశాడు కదా,
అది ఇక్కడ మునుముందు కాలంలో నేర్పించడం జరుగుతుంది. అది కూడా ఆన్లైన్లోకి తేవాలని, ఎందుకంటే చాలా మంది ఇది అవసరం కాబట్టి అని ఉండే. ఇప్పుడు మరి సత్యార ప్రకాశం అవ్వడానికి ఇంకా 1-2 సంవత్సరాలు పడుతుండొచ్చు. ఐశ్వర్యమును వృద్ధి చేయు ఆ యొక్క విద్యను నేర్చుకొని 2 సంవత్సరములు జ్యోతిష శాస్త్రం నేర్వవలెను. ఈ జ్యోతిష శాస్త్రం యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క ముహూర్తము, కాలము, నక్షత్రము, తిథి మరియు కరణము ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ యొక్క మనకు ఈ ముహూర్తాలు పెట్టడం, పెళ్లికి కానీ చదువుకోవడానికి, ప్రతిదానికి ఎక్కడెక్కడైతే గృహ నిర్మాణానికి అవకాశం వస్తుంటుందో అటువంటి చోట. బీజగణితం, అంకగణితము, భూగోళ ఖగోళములకు, భూగర్భమునకు సంబంధించిన విద్యలు గలటువంటి ఆచార్య సమయం నాస్తి. ఓం సూర్య సిద్ధాంతం, ఈ పేరాగ్రాఫ్ చేద్దామని మధ్యలో ఆపుతాం. మళ్ళీ సూర్య సిద్ధాంతం మున్నగున్నటువంటి గ్రంథములను నేర్చుకోవాలి. తదుపరి సర్వ విధములకు హస్తక్రియలు, యంత్రకళలు మున్నగునవి నేర్వవలేను. కానీ గ్రహములు, నక్షత్రములు, జన్మపత్రిక, రాశి, ముహూర్తము మున్నగు ఫల విధాయక గ్రంథములను కల్పితములు, మిథ్యలు అని ఎంచి వానిని చదవరాదు. ఈ ఫలిత జ్యోతిషానికి సంబంధించినటువంటివి చదవద్దు. ఈ ఫలిత జ్యోతిషం అనేటువంటిది మన జీవితాన్ని తప్పుదోవ పట్టిస్తుంది, అనేక భ్రాంతులు కల్పిస్తుంది, మా పురుషార్థహీనులను చేస్తుంది, సోమరులను చేస్తుంది. కాబట్టి మనల్ని సక్రియపరిచి మనల్ని మన జీవితంలో నిలబెట్టేటువంటి వాస్తవికమైనటువంటి జ్యోతిషాన్ని తెలుసుకోవాలనేటువంటి దయానంద సరస్వతి అభిప్రాయం. ఇట్లు చదివించువారు ప్రయత్నింపవలయను. అందువలన 20 యొక్క సంవత్సరములలో సమస్త విద్యను, ఉత్తమ శిక్షణను పొంది మనుషులు కృతకృత్యులై ఎల్లప్పుడూ ఆనందమున ఉందురు. ఇవన్నీ మంచి విషయాలు. చదవడం ఒక ఎత్తు అయితే చదివించడం రెండవ ఎత్తు. చదవడంలో అంత పెద్ద గొప్పదనం ఏమి లేదు. చదివించడంలో ఎదుటి వారి ప్రశ్నలకు సమాధానం చెప్తూ మనం ముందుకెళ్తుంటాం. కాబట్టి మన అజ్ఞానం అనేటువంటిది పూర్తిగా పోతుంటది, జ్ఞానోదయం అనేటువంటిది చదివించడంలో కలుగుతుంటది. అందుకే దయానంద సరస్వతి ప్రతి సందర్భంలో చదువువారు, చదివించువారు, చదవవలను, చదివించవలను అనేటువంటి దాని మీదనే ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందువలన 20-21 సంవత్సరములలో సమస్త విద్యను, ఉత్తమ శిక్షణను పొంది మనుషులు కృతకృత్యులై ఎల్లప్పుడూ ఆనందమున ఉందురు. ఎన్ని విద్యలు ఇట్లు 20 సంవత్సరములలో నేర్తురో మరి యొక్క విధమున అన్ని విద్యలు 100 వర్షములలోనూ నేర్వజాలరు. ఇప్పుడు ఎన్ని విద్యలలో ఈ యొక్క 20 సంవత్సరాలలో చదివి నేర్చుకుంటుంటారో అది ఈ రకంగా విధిపూర్వకంగా నేర్చుకోనటువంటి స్థితిలో ఎన్ని 100 సంవత్సరాలైనా కూడా నేర్వజాలరు. ఋషులు గొప్ప విద్వాంసులు, సర్వశాస్త్ర విధులు, ధర్మాత్ములు కావున వారిచే రచింపబడిన గ్రంథములనే చదవవలెను. అంటే మనుషులు రాసినటువంటి దాంట్లో భ్రాంతులు ఉంటాయి. కాబట్టి ఈ భ్రాంతుల నుంచి మనం బయటపడాలంటే ఋషిమును కృతమైనటువంటి గ్రంథాలే చదవాలి. ఋషులు కాని వారు అల్ప శాస్త్రములు చదివేందురు. ఋషులు కానటువంటి వారు అల్పశాస్త్రాలు అంటే కొద్ది శాస్త్రాలని, అవి కూడా అర్థం కావచ్చు కాకపోవచ్చు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఓం ప్రకాష్ వారసుగూడ, సీతాఫలమండి వారసుగూడ ఆర్య సమాజంలో ఉన్నప్పుడు అక్కడ పుస్తకాలు రచించుకుంటూ ఆవిష్కరిస్తుంటారు అన్నమాట. ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు అక్కడ ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే అనువదిస్తున్నారో వారికి భాష రాదు, తెలుగు భాష రాదు. ఎవరైతే పుస్తకాన్ని అనువదిస్తున్నారో అంటే ఎవరికైతే భాష వస్తుంటుందో వారికి తెలుగు రాదు, ఎవరైతే అనువదిస్తున్నారో వారికి హిందీ రాదు. ఇద్దరు కలిసి పుస్తకాన్ని అనువదించారు, దాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇక చూడండి. ఋషులు కాని వారు అల్పశాస్త్రములు చదివి ఎందురు. అంటే ఇప్పుడు అల్పశాస్త్రములు అంటే ఏంటంటే పేరు గొప్పగా కనిపిస్తుంటది, లోపట సారం ఏముండదు. అటువంటి వాటిని శబ్ద విన్యాసంతో అటువంటి శాస్త్రములను చదివి ఓహో ఆహో అంటుంటారనమాట. వారి ఆత్మలు పక్షపాతముతో కూడి ఉండును, కావున వారు వ్రాసిన గ్రంథములు కూడా ఆ విధంగానే ఉంటాయి, అట్లే ఉండును.
అందుకని ఈ అల్పుల యొక్క పుస్తకాలు ఈ యొక్క ఆడంబరంతో కనిపించేటువంటివి ఇటువంటివి కాకుండా ఋషి మునులు ఏవైతే రాశారో అవి చదవడం వల్ల మన జీవితాలు బాగుపడతాయి అనేటువంటిది సందేశం. ఓం శం. నమస్తే. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్యప్రకాశము ఋషి దయానందుని ప్రణీతము చాలా లోతుగా చదువుతున్నాము. పఠనము పఠనీయము అంటే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, దర్శనాలు ఈ ఎట్లా చదవాలా, ఎన్ని సంవత్సరాలు చదివితే మనకు జ్ఞానం వస్తుంది, అర్ధసత్యంగా చదవాలా, తర్వాత చదువుతూ చదివించడము, విశేషమైనటువంటి భావార్థంతో ఈరోజు మనకు తెలుసుకోగలిగాము. తర్వాత ఋషిమునుల ప్రణీత గ్రంథాలే ఎందుకు చదవాలి అనే విషయం కూడా స్పష్టం చేశారు. వారికి ధన్యవాదములు. తర్వాత ఋషి పరమాత్మ యొక్క 2 వేద మంత్రాలతో గొప్ప అర్థాన్ని కూడా ప్రసాదించారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి? వాళ్ళ నేనేననుకుంటా కానీ ఎవరితో చేయించండి ముని గారు. సోర్చలమ్మ గారిదే ఉంది ఈరోజు. నమస్తే ఆచార్య. నేను చేస్తాను, రేపు పొద్దున్న సోర్చలమ్మ గారు చేపిస్తారు. రేపు పొద్దున్న నాది ఉంటుంది కదా. అట్లాగే మరి ఈ రోజు అగ్నిహోత్రం కూడా ఉంటది. ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు మరి సిద్ధం చేసుకోండి. మరి యజ్ఞానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే మేము కొద్దిగా సిద్ధంగా లేము. ఇంట్లో బంధువులు ఉన్నారు, సరిగా కాలేదు. నేను సిద్ధంగా లేను, మిగతా వాళ్ళు సిద్ధం చేసుకొని వారు వైద్య సంధ్యోపాసన చేపిస్తారు. ఓం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. ఓం అమృతోపస్తర నమసి స్వాహా. ఓం అమృతాపిదా నమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేయతాం స్వాహా. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోఫలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మా పునాతు సర్వత్రః, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సావిద్ధా తపసోధ్యజాయత, తతో రాత్రియజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవా దదీ సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదద్విశ్వస్యమిషతో వసి, సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు, దివిం చ పృథివీం చాంతరిక్షమధో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్ఛాయిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః, ఇషుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంభే దద్మః, దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చీరాజీ రక్షితా పితర్షవః,
तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः प्रदेचेदिक्वर्णोदधिपतिः प्रदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः उदीचीदिक्सोमोदधिपतिः स्वजो रक्षितासु निर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः द्रवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः हेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः सनः परिषदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्याग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्निः आप्रद्याभा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सुदुषु च बुधुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चौर्यं बुद्वयं तमसस्वरिष्वहवत्यन्तमुत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरतु भस्येम शरदश्यतं जीवेम शरदश्यतकम् शृणुयाम शरदश्यतं प्रभ्रमाम शरदश्यतमदीना साम्य शरदश्यतं गोह्यच्च शरदश्यतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु वीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. హే రక్షకావో శశితాందనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అవయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. ఏ జగదీశ్వర దయానిధి భగవత్కృపయ నేన జపోపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తించుకుందాము గాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. ఓం నమస్తే అండి. ఓం యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఎవరైనా? నేను చేసుకుంటానండి. చేస్తుంది ఇప్పుడు. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. నమస్తే ఆచార్య. సరే ఓం ఆచమనం చేయండి. ఒక్క నిమిషం ఆచార్జీ, ఏది ఏర్పాటు చేసుకుంటున్నాను నేను. ఏర్పాటు చేసుకోవాలంటే అమ్మ ఇక్కడ పారాయణ యజ్ఞం ఉన్నది, చతుర్వేద పారాయణ యజ్ఞం, అక్కడ సమయం పోతుంటుంది మళ్ళీ. అక్కడ అమావాస్య చేయాలి కాబట్టి. చర్జీ నేను చేస్తున్నాను ఆచార్జీ. చేయండి. చెప్పండి ఆచార్య. ఓం అమృతోపస్తరణమసి స్వాహ
ఓం అమృతాభిధానమసే స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మే శ్రీశైతాం స్వాహా. ఓం వాంగ్మాశయస్తు. ఓం నసోర్మే ప్రాణోస్తు. ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. ఓం గాభోర్మే బలమస్తు. ఓం భూర్వోర్మ భూజోస్తు. ఓం అరిష్టాని లింగాని స్తన్వామి సహసంతు. ఓం ఓం తత్సత్. తత్సత్. అద్య బ్రహ్మణో అద్య బ్రహ్మణః నేను చదువుతాను చూడండి, ఇంకా సమయం పోతుంది. సరే. శ్వేతవరాహ కల్పే సప్తమే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలి ప్రథమ చరణే ఏకోబృంద సప్తనవతి కోట్య ఏకోనత్రింశత్ లక్ష ఏకోనపంచాశత్ సహస్ర షడ్వింశత్యుత్తర ఏకశతతమే సృష్ట్యబ్దే వేదోత్పత్త్యబ్దే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్త పుణ్యభూమౌ నవదేహలి నామధేయస్య రాజధాన్యాం అంతర్గతే మేరోః పుణ్యభూమౌ ఏకోత్తర ద్విశతమే శ్రీమద్దయానందాబ్దే ద్వ్యశతి ఉత్తర ద్విసహస్రాబ్దే వైక్రమాబ్దే కృష్ణ గోదావరి. మీకు అక్కడ కృష్ణా నది ఇంకేం నది ఉంటుందో అది నది పేరు చెప్పుకోండి అమ్మగా. గోదావరి తీర ప్రాంతే తీర ప్రాంతే ఆంధ్రప్రదేశ్ అంతర్గతే తణుకు పట్టణే వేల్పూర్ గ్రామే శ్రీ పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి మహాజనపదే అంతర్గతే. మీది విజయదుర్గమ్మ గారు, మీది జనపదం జిల్లా పేరు కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లా నందిగామ కదా, ఎన్టీఆర్ జిల్లా చేశారు కదా మళ్ళీ. మహాజనపదే అంతర్గతే. మండలం పేరు చెప్పుకోండి. మండలం మహామండలం అంతర్గతే. మీ యొక్క గ్రామం పేరు చెప్పుకోండి. ఇంటి పేరు ఓంకార నిలయ, గాయత్రి నిలయం, ఏం పేరు పెట్టారు? ఇంటి పేరు చెప్పండి. గాయత్రి నిలయ శుభ శోభన్ గృహే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే ఆశ్వేజ మాసే ఋతువాచార్య కృష్ణపక్షం బహుళపక్షం కృష్ణపక్షం అమావాస్య తిథి అమావాస్య తిథ్యాం शुभ नक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण भौमवासरे मंगलवासरे గోత్రం చెప్పండి. ఋతువు చెప్పలేదా చర్చి? ఋతువు దీని శరదృతువు. శరదృతువా చర్చి? శరదృతువు ఆశ్వయుజ మాసం బహుళపక్షం అమావాస్య వరలక్ష్మి నామధేయస్య భర్త గారు రంగారామ నామధేయస్య. భర్త గారు కాదు, గోత్రం చెప్పండి. గోత్రోత్పన్న అది మీ మామగారి పేరు చెప్పండి. రుద్రయ్య నామధేయస్య. విజయదుర్గమ్మ గారు, మీరు మీ మామగారి పేరు చెప్పండి. నామధేయస్య పుత్రవధూహం. ఇప్పుడు మీ వారి పేరు చెప్పండి. రంగారావు నామధేయస్య. వారి మీ విజయదుర్గమ్మ గారు మీ వారి కీర్తి శేషులు అని చెప్పేసి వారి పేరు చెప్పండి. నామధేయస్య ధర్మపత్ని అహం. ఇప్పుడు మీ సొంత పేరు చెప్పండి. వరలక్ష్మి నామ్ని. అమావాస్యేష్టి సందర్భే బృహదీజ్యం కరణాయ అథ ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్ర. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేకాసీత్ ధాతార పృథివీంద్యం తే మాం తస్మై దేవాయ విషావిధేమ. విశ్వ ఉపాసతే ప్రశుషం యస్య దేవాః यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषाविधेम. धर्मेणतो निमिषतो महित्वैकयिद्राजा जगतो बभूव य ईशेयस्य द्विपदश्चतुष्पदः कस्मै देवाय हविषाविधेम.
येन द्योरुग्रा पृथिवी च दृढा येन स्वः स्थितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेम प्रजापतेन त्वदेतानन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयं स्यामपतयोरेणाम् कनो बन्धुर्जनिता स विधाता धामानि वेद भवान्तानि विश्वा यत्र देवा तृतीये धाम अग्नेन सुपत्तारायि यस्मान् विश्वानि देव वैनानि विद्वान् युयोध्यस्तस्य पुराणमेनो भूयिष्ठान्तेन मोक्तुं विधेम इति ईश्वरस्तुते प्रार्थनोपासन मन्त्रात् तथा आचमनम् ओम अमृतोपस्त्रणमसे स्वाहा ओम अमृताभिधानमसे स्वाहा ओम सत्यं यशः श्रीर्मयि श्री श्रेतां स्वाहा ओम वाङ्माश्यस्तु ओम नसोर्मे प्राणोस्तु ओम अक्ष्णोर्मे चक्षुरस्तु ओम कर्णयोर्मे श्रोत्रमस्तु ओम बाह्वोर्मे बलमस्तु ओम ऊर्वोर्म भुजोस्तु ओम अरिष्टानि मेङ्गानि स्तनोस्तन्वामे सह सन्तु अज्ञादानं అజ్ఞాదానం కోసం ఇది. ఓం ఆచార్య చదవండి. ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వర్జోరివ భూమ్నా పృథివీవ వరిమ్నా तस्यास्ते पृथिवी देवयजनि पृष्ठे अग्निमन्नादमन्नाद्यायादधे ॐ उद्बुद्ध्य स्वाग्ने प्रतिजागृहे त्वमिष्ठा पूर्ते संसृजेथामयं च अस्मिन् च दस्ते अद्युत्तरस्मिन् विश्वे देवाय जमानश्च सीदता మంత్రం చదవండి. ओम अयंत इध्मात्मा जात वेधस्ते नेध्यस्व वर्धस्व चेदवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्म वर्चसे नान्नाद्येन समेधया स्वाहा यदमग्नये जातवेदसेदन्नमम मम ओम समिधाग्निं दुवस्यता घृतैर्बोधयथातिथिम् अस्मिन् हव्याजुहोतन स्वाहा इदन्नमम ओम समिद्धाय शोचसे घृतं तीव्रं जुहोतन अग्नये जातवेदसे स्वाहा इदमग्नये जातवेदसे इदन्नमम ओम तन्त्वा समिद्भिरङ्गिरो घृतेन वर्धयामसि बृहद्रोचाय विष्ठ्य स्वाहा इदमग्नये अंगिरसे इदन्नमम పంచఘృతాహుతి మంత్రం. ఓం ఇప్పుడు మా ప్రభాకర్ గారు మీరు మైక్ ఆన్ చేసి చదవండి. నేను చదివితే నాదే చూపిస్తుంది, ఎవరు చదివితే వారి దాంట్లో వీడియోలో రావాలంటే. ఓం అగ్నే
ఓం అయంతయుద్మా అయంతయుద్మా అయంతయుగ్మాత్మా జాతవేదస్తే నిర్దస్వ వర్ధస్వ చేద్దవర్ధయం చాస్మాన్ ప్రజా పశుభిర్బ్రహ్మవర్చసే నానాధేన సమేదయా స్వాహా ఇదమగ్నే ఇదం న మమ. విజయదుర్గమ్మ గారు అది చేయండి అగ్ని ఆత్మా జాత వేదస్తే నిర్దస్వ వర్ధస్వ చేద్దవర్ధయం చాస్మాన్ ప్రజా పశుభిర్బ్రహ్మవర్చసే నానాధేన సమేదయా స్వాహా ఇదమగ్నే జాత వేదసే ఇదం న మమ. ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే నిర్దస్వ వర్ధస్వ చేద్దవర్ధయం చాస్మాన్ ప్రజా పశుభిర్బ్రహ్మవర్చసే నానాధేన సమేదయా స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదం న మమ. ఓం అయంత ఇద్మాత్మా జాతవేదస్తే నిర్దస్వ వర్ధస్వ చేద్దవర్ధయ చాస్మాన్ ప్రజా పశుభిర్బ్రహ్మవర్చసే నానాధేన సమేదయా స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదం న మమ. ఓం అయంత ఇద్మ ఆత్మా జాతవేదస్తే నిర్దస్వ వర్ధస్వ చేద్దవర్ధయశ్చాస్మాన్ ప్రజా పశుభిర్బ్రహ్మవర్చసే నానాధేన సమేదయా స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదం న మమ. ఓం అగ్నయే స్వాహా ఇదమగ్నే ఇదం న మమ. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదం న మమ. ఓం ప్రజాపతయే స్వాహా ఇదం ప్రజాపతయే ఇదం న మమ. ఓం ఇంద్రాయ స్వాహా ఇదమింద్రాయ ఇదం న మమ. आता जल प्रशासन नहीं करा। ప్రభాకర్ గారు మర్చిపోయారు. ठीक है मैं कर रहा हूँ। आदिते नमन्यस्व ओम हनुमते नमन्यस्व ओम सरस्वत्यनुमन्यस्व ओम देव सविता प्रसोयज्यं प्रसोयज्यपतिं भगाय दिव्यो गंधर्वकीतपोः एतन्नर्वाचस्पतिं वाचं न स्वधतु. आघार वाद्य भागावतुలు अग्नेये स्वाहा. ओम अग्नये स्वाहा इदमग्नये इदं न मम. ओम सोमाय स्वाहा इदं सोमाय इदं न मम. ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं न मम. ओम इंद्राय स्वाहा इदमिंद्राय इदं न मम. अतः प्रातःकालीन प्रातःकाल मंत्र। ओम सूर्यो ज्योति ज्योति सूर्यः स्वाहा. ओम सूर्यो वर्चो ज्योतिर्वर्चः स्वाहा. ओम ज्योति सूर्यः सूर्यो ज्योतिः स्वाहा. ओम सजुर्देवेन सवित्रा सजुर्षेन्द्रवत्या युषाणो सूर्यो वेतुः स्वाहा. ओम తర్వాత ఇది ఆచార్య व्याहृते आहुति भूरग्नेये प्राणे. ఓం భూరగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదం నో భూర్వాయవే స్వాహ ఇదం వాయవే ఇదం ओम ओम भूरग्नये प्राणाय पूर्ति मंत्रं చదవండి. ओम भूरग्नये प्राणाय స్వాహ ఇదమగ్నయే ప్రాణాయ ఓం भूर्वायवे अपानाय స్వాహ इदं वायवे अपानाय इदन्न मम. ओम स्वरादित्याय व्यानाय స్వాహ इदमादित्याय व्यानाय इदं न मम. ओम भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः
स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणाप्राणवानेभ्यः इदं न मम ॐ आपो ज्योतिरथोऽमृतं ब्रह्मपूर्वस्वरों स्वाहा ॐ यां मेधां देवगणा पितरच्चोपासते तया मामद्य मेधयाग्ने मेधाविनुं कुरु स्वाहा ॐ विश्वानि देव सवितुर्धुरितानि परासुवा यद्भद्रं तन्नासुवा स्वाहा ॐ अग्नेय सुपथाराये अस्मान् विश्वानि देव वैनानि विद्वान् योद्यस्मज्जुरानमेनो भूयिष्ठां ते नम मुक्तिं विधेमा स्वाहा ఇప్పుడు అమావాస్యేష్టి మంత్రాలు భాగవతి మంత్రాः ఆఘారవాద్య భాగావతి అగ్నయే స్వాహ సోమాయ స్వాహ ॐ अग्नये स्वाहा इदमग्नये इदं न मम ॐ सोमाय स्वाहा इदं सोमाय इदं न मम ॐ प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं न मम ॐ इंद्राय स्वाहा इदमिन्द्राय इदं न मम జ్యోతి అమ్మగారు యజ్ఞం చేస్తున్నారు స్వాహ చెప్పాలి. సరే అమావాస్యేష్టి మంత్రాలు అది అన్నం కానీ ఏదైనా ఉంటే తీసుకోండి. ఇక ఏమీ చేయలేకపోతే నెయ్యితోటి ఆహుతులు పెట్టండి. ఓం యత్తే దేవ అకృణ్వన్ భాగదేయ మమావాస్యే సంవసంతో బహిత్వా తేనానో యజ్ఞం పిప్రిహి విశ్వవారే రయిం నో దేహి సుభగే సువీరం స్వాహా ఇదం అమావాస్యే ఇదం నమమ. మునిజీ మనం ఇద్దరం చెప్తే వట్టి ముఖాలే చూపిస్తుంది. వాళ్ళు యజ్ఞం చేస్తున్నది కనబడాలంటే వాళ్ళు సహాయం వాళ్ళే చెప్తారు. సరే మనం ఇదం నమమ అంటాం అంతే. ఓం అహమేమా అమావాస్యః మామా వసంతి సుకృతో మాయి మే మయి దేవా ఉభయే సాధ్యశ్చేంద్ర జ్యేష్ఠ సమగచ్చంతి సర్వే. ఇదం అమావాస్యే ఇదం నమమ. ఓం ఆగన్ రాత్రి సంగమని వసూనామూర్జం పుష్టం వస్వా వేషయంతి అమావాస్యాయై హవిషా విధే మోజం దుహానా పయసాన ఆగన్. ఇదం అమావాస్యే ఇదం నమమ. ఓం అమావాస్యేన త్వదేతానన్యో విశ్వారూపాణి పరిభూర్యజాన యత్కామాస్తే జుమస్తన్నో వస్తు వయం స్యామ పతయోరయేణాం. స్వాహా ఇదం అమావాస్యే ఇదం నమమ. ఓం అగ్నయే స్వాహ. ఓం ఇంద్రాగ్నిభ్యాం స్వాహా. ఓం విష్ణవే స్వాహ. ఇది దర్శిష్టి మంత్రాः. ఆగారవాద్య భాగావతి. ఓం అగ్నయే స్వాహ. ఇదమగ్నయే ఇదం న మమ ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదం న మమ ఓం ప్రజాపతయే స్వాహా ఇదం ప్రజాపతయే ఇదం న మమ ఓం ఇంద్రాయ స్వాహా ఇదమింద్రాయ ఇదం న మమ. సాయంకాలీన ఆహుతులు. ఓం అగ్నిర్జ్యోతి. సాయంకాలం అవుతున్నా సత్యవత ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా. ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చా స్వాహా. ఓం స్వాహా. ఓం సజోర్దేవే యుషాణో అగ్నిర్వేదో. ఓం భూరగ్నయే ప్రాణాయ ఇదమగ్నయే ప్రాణాయ ఇదం నమమ. ఓం భూర్వాయవే అపానాయ
इदं वायवे अपानाय इदं नमः। ॐ स्वरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदमादित्याय इदं नमः। ॐ भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः इदमग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः इदं नमः। ॐ आपो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवः स्वरो ॐ यां मेधां देवगणाः पितरश्च उपासते तया मध्यमेधयाग्ने मेधाविणं भूयो ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुवा यद्भद्रं तन्नासुवा ॐ अग्नेन सुपथाराये अस्मान् विश्वानि देवो भद्राणि युयोस्मज्जुहोरान्नमेनो भूयिष्ठान्तेन मुक्तिं विधेम स्वाहा आघारवाद्य भाग होते ओम अग्नये स्वाहा इदं नमः। ओम सोमाय स्वाहा इदं सोमाय इदं नमः। ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं नमः। ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदं नमः। ॐ भूरग्नये स्वाहा ओम भूर्वायवे स्वाहा ॐ स्वरादित्याय स्वाहा इदमादित्याय इदं नमः। ॐ भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणवाणिज्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः इदं नमः। ॐ यदस्य कर्मणो तेरीरिचं यद्वानूनमिहाकरम् अग्निष्टस्पृष्टकृद्विद्या सर्वं श्रेष्ठं सुहृतं करोतु मे अग्नये कृते सुहृतहुते सर्वप्रायश्चित्ताहुतीनां कामानां समर्थयित्वे सर्वान्नः कामान् समर्थय इदमग्ने सृष्टकृते इदं नमः। ॐ स्वाहा इदं प्रजापते इदं नमः। ॐ सर्वं वै पूर्णं ॐ सर्वं वै पूर्णं ॐ सर्वं वै पूर्णं అయిపోయింది వరలక్ష్మి గారు యజ్ఞం అయిపోయింది ఇప్పుడు ఎందుకు సమిధలు పెడుతున్నారు సత్యవ్రత మంత్రం చదువుతున్నాను ఆచార్య. సత్యవ్రత మంత్రాల అవును మునిగారు గుర్తు చేశారు మనం మర్చిపోయాను ఇక మీరు మధ్యలో ఆపొద్దని చెప్పి నేను చెప్పలే మళ్ళీ చెప్పలే ఆచార్య. సరే సరే సత్యవ్రత మంత్రాల తర్వాత ఇంకోటి బలివేష దేవేకి కూడా చేస్తే బాగుంటది ఆచార్య. దీంతో చేయించండి చేయించండి మునిగారు నేను అక్కడ ఓం ముందుగా ఆకార భాగవత్ మంత్రాః. ఓం అగ్నయే స్వాహా ఇదమగ్నయే ఇదం నమః. చెప్పండి. ఓం ఓం సోమాయ